కాలం మారిపోయింది. సైబర్ మోసాలకు హద్దే లేకుండా పోయింది. పోలీసులు ఎంత కఠినమైన చర్యలు తీసుకుంటున్నా కేటుగాళ్ళు తమ పంధాను మార్చుకుంటూ కొత్త తరహా మోసాలకు తెగబడుతున్నారు. అంతర్జాతీయ నెంబర్ల నుంచి కాల్ చేసి మభ్యపెట్టి ఖాతాలు కొల్లగొడుతున్న నేరగాళ్ళు ఇప్పుడు మిస్డ్ కాల్స్తో టెలికాం యూజర్లను బోల్తా కొట్టిస్తున్నారు. ఈ తరహా మోసాలపై ప్రముఖ టెలికాం సంస్థ రిలయన్స్ జియో తన యూజర్లను అలర్ట్ చేసింది. ప్రీమియం రేట్ సర్వీస్ స్కామ్ పేరిట జరుగుతున్న ఈ మోసాల పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించింది. అంతర్జాతీయ నెంబర్ల నుంచి వచ్చే కాల్స్కు స్పందించొద్దని పేర్కొంది. గుర్తు తెలియని అంతర్జాతీయ నెంబర్ల నుంచి మీ ఫోన్ నెంబర్కు కాల్ వస్తుంది. అవతలి వ్యక్తి ఎవరో తెలుసుకోవాలన్న ఉత్సుకతతో తిరిగి కాల్ చేస్తే బిల్లు మోత మోగిపోవడం ఖాయం. తిరిగి కాల్ చేస్తే ప్రీమియం రేట్ సర్వీస్కు మీ కాల్ కనెక్ట్ అయ్యి పెద్ద మొత్తం బిల్లు పడుతుంది. సాధారణ అంతర్జాతీయ నెంబర్లకు చేసే కాల్స్తో పోలిస్తే ఈ నెంబర్లకు చేసినప్పుడు కాల్ ధర అధిక ధరలో ఉంటుంది. మీరు మాట్లాడేది ఒక్క క్షణమే అయినా నిమిషానికి ₹100 కూడా చెల్లించాల్సి ఉంటుంది. ఇక అలాగే కొందరు హ్యాకర్లు కాల్ రిసీవర్లను మాటల్లో పెట్టి సీక్రెట్గా వారి ఫోన్లోని సమాచారాన్ని, బ్యాంక్ అకౌంట్లను దొంగలిస్తుంటారు. ఈ తరహా మోసాలు ఇటీవల పెరుగుతున్నాయనే వార్తలు తరచుగా మనం వింటూనే ఉన్నాం. సైబర్ నిపుణులు కూడా చెప్తున్నారు, కొన్నిసార్లు మీకొచ్చిన మిస్డ్ కాల్స్కి తిరిగి కాల్ చేస్తే అవతలి వ్యక్తి మీ ఫోన్ లేదా మీరు వాడుతున్న డివైస్ ఏదైనా కావచ్చు దానికి మాల్వేర్ సోకినట్లు చెప్తారు. దానిని సెట్ చేస్తామని, ఓటీపీ లేదా మీ మెయిల్, పాస్వర్డ్లు తదితర వివరాలు చెప్పాలని అడుగుతుంటారు. అవి మీరు నమ్మేశారో మీ పర్సనల్ వివరాలు మొత్తం హ్యాక్ అయిపోయినట్లే. కొన్నిసార్లు మిస్డ్ కాల్ చూసుకొని మీరు అవతలి వ్యక్తికి కాల్ చేస్తారు. ఇంకేముంది, అటువైపు నుంచి మిమ్మల్ని మాటల్లో దించుతారు. మీకు లాటరీ తగిలిందని లేదా మీ నెంబర్ గిఫ్ట్ కోసం సెలెక్ట్ అయిందని చెప్తారు. బహుమతులను మీ అడ్రస్కు పంపాలంటే ముందుగా కొంత పేమెంట్ చేయాలని అడుగుతారు. ఇది నమ్మి నిజంగానే వారికి డబ్బు చెల్లిస్తే మీరు ఖచ్చితంగా మోసపోయినట్లే. ఇటీవల కాలంలో ఈ తరహా కాల్స్ పెరిగిపోతున్న నేపథ్యంలో జియో యూజర్లను అప్రమత్తం చేసింది. +91తో కాకుండా వచ్చే నెంబర్లను అంతర్జాతీయ కాల్స్గా వ్యవహరిస్తారు. అలాంటి నెంబర్ల నుంచి వచ్చే కాల్స్కు అసలు స్పందించొద్దు. గుర్తు తెలియని నెంబర్ నుంచి కాల్ వచ్చినా తిరిగి కాల్ చెయ్యొద్దు. అనుమానాస్పదంగా అనిపిస్తే ఆ నెంబర్ నుంచి భవిష్యత్తులో కాల్స్ రాకుండా వెంటనే బ్లాక్ చేయండి. ఈ జాగ్రత్తలను పాటించి సైబర్ మోసగాళ్ల చేతుల్లో మీరు మోసపోకుండా ఉండండి.